నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీరంటే మనం గతంలో కూడా ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ గారి గురించి కూడా మనం వార్తలు అయితే వేయడం జరిగింది. ఆ యొక్క పచ్చిపాల భద్రయ్య గారి కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మనం పలుమార్లు పీపుల్స్ డైరీ దినపత్రికలో వార్తా కథనాలు ప్రచురిస్తే మాకు పరువు నష్టం అయిందనేటువంటి విషయం ప్రకారం మాకు 5 కోట్ల పరువు నష్ట దావా వేస్తూ ఒక నోటీసులు అయితే మనకు అడ్వకేట్ నుంచి పంపించారు. సో దానికి సంబంధించి ఈ పీపుల్స్ డైరీ ఏదైతే కరెక్ట్ ఆధారాలతో రాస్తే ప్రశ్నిస్తారా బెదిరిస్తారా అనేటువంటి విషయంలో కూడా చాలా మటుకు ప్రజా సంఘాలంతా కూడా పీపుల్స్ డైరీకి మద్దతుగా నిలుస్తూ కూడా మనకైతే వాళ్ళంతా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి శంకర్ నాయక్ వ్యతిరేకంగా అంటే పీపుల్స్ డైరీకి సానుకూలంగా మాట్లాడుతూ ఒక వార్తలు అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ భూ వివాదం విషయంలో కూడా దేవుళ్ళను కూడా మామూలుగా అంటే ఒక రకంగా హిందూ సంఘాలను అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని కూడా దక్కించుకునే ఒక మార్గంలో ఉన్నట్లయితే, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, శంకర్ నాయక్ గారి విషయంలో దేవుళ్ళ పేరుతోటి రాజకీయం చేస్తున్నారు. అంటే దానివల్ల కూడా చాలా మంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ దేవుళ్ళతోటి రాజకీయం చేయడం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అంటే హిందూ పరిషత్ సంఘాల నాయకులు కానీ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో దీనిపైన ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన కార్యాలయానికి రాష్ట్ర హిందూ పరిషత్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ గారు, అదేవిధంగా దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజు గారు కూడా మన ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లా దేవుల పేరుతో ఇట్లా రాజకీయం చేయడం ఏంటిది, అసలు ఎట్లా వాళ్ళు రియాక్ట్ అవుతారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఒకసారి మీరు కూడా అన్నగారు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. రైట్, నమస్తే అన్న. నమస్తే. ఓకే, మొత్తానికి శంకర్ నాయక్ గారు అనే మనం ఒకసారి డిస్కస్ చేశాము. ఈ వాళ్ళ యొక్క ల్యాండ్ విషయంలో ఏదైతే మనకు పచ్చిపాల భద్రయ్య గారు వాళ్ళ యొక్క ల్యాండ్ ఎకరం 20 గుంటలు. సో దాని విషయంలో కూడా ఆ భూమిని కబ్జా చేసేయాలనే ఉద్దేశంతో దేవుళ్ళ పేరుతో మామూలుగా వాళ్ళ యొక్క లంబాడి ఆరాధ్య దేవాలయాన్ని శివాలయాన్ని కానీ లేకపోతే మరియమ్మ కానీ ఇలాంటి దేవుళ్ళని పెట్టి కొంచెం రాజకీయం చేస్తున్నారు. అంటే ఎట్లా దీన్ని చూస్తారండి? ఇక్కడ వీరు వచ్చేసి ఒకరి భూమి ఒకరి విషయాలలో వారికి వాస్తవమైన తగాదాలు ఏమైనా ఉంటే అది వారు వచ్చేసి కోర్టు ద్వారా కావచ్చు, లేకుంటే స్థానిక వ్యవహార పెద్ద మనుషుల ద్వారా వారు పరిష్కరించుకోవాలి. ఓకే, ఇలాంటివి వదిలిపెట్టేసి నాకు తెలిసి నేను విన్నది ఈ విషయం మీద కొద్దిగా పూర్తి విచారణ మేము కూడా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ యొక్క గొడవలు వాళ్ళకి జరుగుతున్నాయి అని చెప్పేసి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకొని వాళ్ళు కూడా కొద్దిగా ఘర్షణలు దిగుతుందని తెలిసింది. కానీ ఇక్కడ మేము ఒకటి విషయాన్ని మేము ఖండించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే హిందూ దేవి దేవాలయాలను, హిందూ దేవి దేవతలను ఈ భూ కబ్జాల్లో లేకుంటే భూ వివాదాల్లో వాడుకోవడం హేమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటివి చేయడం కూడా సమాజంలో హిందువుల పట్ల, హిందూ మనోభావాలను కించపరచడం పట్ల చాలా ఘర్షణ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి మేము ముక్తఖండంతో ఖండించడమే కాకుండా ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి, ఇలాంటివి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా మీ ముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అతను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీఐ కమిషనర్ గా చేసిండు. ఎందుకంటే సమాచారం ద్వారా మరి అంత విలువలు చేసినటువంటి వ్యక్తి ఇలా చేయడం అంటే ఏంటంటే ఇలా భావిస్తారు? ఇక్కడ ఒక ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉన్న వ్యక్తే ఒక మతాన్ని, ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా హేయంగా ప్రవర్తించడము చాలా దుర్మార్గమైనది. ఇక్కడ విషయం మేము మాట్లాడదలుచుకున్నది కూడా ఒక సామాజిక వర్గానికో లేకుంటే భూమికో ఒక వ్యక్తికో మీ మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. వాస్తవమైన అంశం ఏంటిది అని అన్నప్పుడు, మీ పంచాయతీల్లో దేవతలను ఎందుకు లాగుతున్నారు, దేవతామూర్తులను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, మీ సామాజిక వర్గమైన సేవాలాల్ గారి యొక్క ఆదర్శ పురుషులు, మీకు ఆదర్శ దైవంగా ఉండే వారి యొక్క ప్రతిమలను కూడా మీరు పెట్టేసి విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? ఇది సమాజానికి ఏ విధమైన మీరు విధానపరమైన అంశాలను మీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి మేము వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మనం ఏమన్నా కార్యక్రమాన్ని మనం బొడ్రాయి అయినా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు అయితే మనం ఒక ఊర్లో అంగరంగ వైభవంగా అది ఇచ్చి నైట్ చేసుకుంటామా పొద్దున్న చేసుకుంటామా? ఉదయం లేదు అని అంటే శాస్త్ర ప్రకారంగా అది ఎన్ని రోజులు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది పండితుల సమక్షంలో చేసుకుంటారు. కానీ ఊరంతా వస్తారు. వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఆ యొక్క హిందూ దేవతల ప్రకారం వాళ్ళు నైట్ ఓన్లీ ఆ కుటుంబ సభ్యులే వచ్చింది. అంటే దీన్ని ఎట్లా చూద్దాం మరి? ఇక్కడ విషయం ఏంటంటే నాకైతే అర్థమవుతుంది విషయం ఏంటంటే, ఒక భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం కోసము
దేవుళ్ళని అడ్డం పెట్టుకోవడం జరుగుతుంది అన్నది మా యొక్క ఆలోచన. ఇది మేము ప్రత్యేకించి ఖచ్చితంగా ఇదే వాస్తవం అని అనలేం, కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అన్నప్పుడు దేవుని యొక్క పేరుతో ఇప్పుడు వీళ్ళకు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యొక్క గొడవలలో ఏ రోజు ఏ దేవుడు రాలేదు, కానీ ఉన్నట్టుండి వాళ్ళ దేవుడు రావడం ఏంది, మళ్ళీ అది పొద్దున వరకు ధ్వంసం జరగడం. అంటే ఇది వీళ్ళ యొక్క విశ్వాస విధానాలను కూడా తుంగలో తొక్కి, వీళ్ళ ఆరాధ్య దేవాన్ని లేకుంటే హిందూ మనోభావాలను తుంగలో తొక్కేసి హిందూ వ్యవస్థకు వ్యతిరేకంగా వీళ్లకు ఉన్న యొక్క చట్టాలను దుర్వినియోగం చేసుకుంటూ దేవీ దేవతలను కించపరచడానికి ఇది ప్రధానమైన ఉద్దేశంగానే మేము భావిస్తున్నాం. మొత్తానికైతే హిందువుల మనోభావాలు అయితే దెబ్బతీసే ప్రయత్నం మామూలుగా కాదండి. ఇక్కడ దేవీ దేవాలయ వ్యవస్థలో వచ్చినప్పుడు వచ్చేసి దేవుళ్ళను కించపరచడము, ఇక్కడ ఇంకొక టాపిక్ వస్తుంది. ఇదంతా మాట్లాడినప్పుడు నేనే హిందువునే కదా, నేను నా దేవుడిని నిన్ను కించపరుచుకుంటానా అంటారు. అసలు వాస్తవానికి అక్కడ దేవుడు ఉన్నాడా లేడా, పూర్వం ఏమన్నా ఉన్నాడా, గతంలో ఏమన్నా ఉన్నాడా, ఇదివరకు ఏమైనా పూజలు జరిగిందా అన్నది మనం ఎంక్వైరీ చేసిన నేను కూడా. అక్కడ ఎటువంటి దేవుడు లేడు, ఇది వాస్తవంగా ఈ మధ్యలోనే ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది అన్నది నేను విన్నాను. కాబట్టి దీన్ని నేను ఖండించడం, ఇక్కడ మీ యొక్క స్వలాభం కోసము, మీ యొక్క విధి విధానాలలో మీ యొక్క ఆస్తులను కూడా కట్టుకోవడం కోసము మా విశ్వాసాలను దెబ్బతీయడం. నాకు తెలిసి అతన్ని మేము ఈ దేవుళ్ళని కించపడుతుందంటే అతను ఆ సామాజిక వర్గంగా ఉన్నా కూడా కనీసం అతను ఆ వ్యవస్థలోనే, హిందూ వ్యవస్థలోనే ఉండడా అని కూడా మాకు కొద్దిగా అనుమానం ఉండదు. ఇట్లాంటి వ్యక్తులు వాస్తవం అండి, నుదుటిన బొట్టు పెట్టుకున్న వ్యక్తి తను నమ్మిని చేతులు మొక్కి వరాలను అడిగేసి దేవుణ్ణి ప్రతి విషయంలో నిత్యం కొలుసుకునే వ్యక్తి ఈ విధమైన హేయమైన చర్యలు చేయరు. ఇలా విగ్రహాలను, దేవతామూర్తులను అవమానించడము, తొలగించడము, ఇంకేదో విధంగా చేయడము, సమాజంలో అశాంతిని తీసుకురావడము. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఈ భూ వ్యవస్థ మీద ఉన్న ఈ కేసులను అటు తిప్పి ఇటు తిప్పి దేవాలయ వ్యవస్థ తీసుకొస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినేసి ఇది ఒక పెద్ద తీవ్రమైన ఘర్షణకు దారితీస్తుంది. 100% ఫ్యూచర్ అట్లా జరిగింది. ఇది చాలా విషయం అన్నట్టు. ఇప్పుడు ఏంటిదనంటే కొద్ది రోజులు అలానే వెళ్తూ ఉంటే ఈ దేవుళ్ళ విషయం పక్కన పెట్టేసేసి సామాజిక దేవుళ్ళ వివక్ష జరుగుతుంది. అంటే నీకు ఈ వర్గానికి ఈ దేవుడు, ఈ వర్గానికి ఈ దేవుడు, ఈ వర్గానికి ఈ దేవుడు అని చెప్పేసి ఇందులో విభజన జరిగించేసి ఒక విధానంగా చెప్పాలి అని అంటే ఇది కూడా వచ్చేసేది అని అంటే ఈ ఆర్థిక తత్వంతో తీసుకొచ్చేసేసి ప్రజల మధ్యలో చిచ్చు తీసుకొచ్చే విషయంలో పెద్ద కుట్ర ఇది. ఇట్లాంటి కుట్రను కూడా మనం ఖండించాలి. అక్కడ స్థానిక వ్యవస్థ కూడా దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. దేవతామూర్తుల విషయంలో ఈ విధమైన అవమానం జరిగినందుకు చేసిన వాళ్లకు దేవుళ్ళను అక్కడ అనవసరంగా ఏ కారణం లేకుండా, ఏ విధాన పరంగా లేకుండా ఆడ పెట్టినందుకు శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. అది మేము ఖచ్చితంగా దీని విషయం మీద కూడా మేము భవిష్యత్ కార్యాచరణ చేస్తాము అని చెప్పేసి మేము ముందుకు చెప్తున్నాం. రైట్ రాజు గారు, మీరు చెప్పండి. మామూలుగా ఇంతటి కార్యక్రమానికి అతను ఒడిగట్టారు అంటే ఈ విషయం ఇట్లా మీరు ఎట్లా మాట్లాడారు? ఇలా వీరే కాదు సార్, హిందూ దేవుళ్ళను కించపరచడంలో ఒక్కొక్కరు ఒక్క విధమైన అంశాన్ని పెట్టుకుంటారు. సనాతనాన్ని కాదంటాడు ఒకడు హిందువై పుట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇలా వీళ్ళందరినీ నోరు మూయాలంటే హిందువులు మేల్కోవాలి. ఫస్ట్ వీళ్ళ హిందువు గురించి, హిందూ తత్వం గురించి మాట్లాడాలంటే మనకి భయం పుట్టాలి ఫస్ట్. ఇలా హిందువులలో ఐక్యత లేదు అనే ఒక విధమైన అంశంతో వాళ్ళు ముందుకెత్తాలి. ప్రతి ఒక్కరు హిందూ అయిన వాడు ఎక్కడ కనబడితే అక్కడ వాడిని అణిచివేసినప్పుడే హిందూ ధర్మం నిలబడుతుంది. ఇలాంటి వాళ్ళకు సమాధానం చెప్పుడవుతుంది. ఇలా వాళ్ళ కుటుంబ పంచాయతీలు, వాని భూమి పంచాయతీలు, వాని వ్యక్తిగత దూషణలకు ఉంటే దేవుని ఇట్లా వాడుకుంటారండి. దీన్ని మేము దేవాలయ పరిరక్షణ కమిటీ ద్వారా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి వాళ్ళను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న అక్కడ SHO కూడా ఇమ్మీడియట్ చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఇమ్మీడియట్ ఇలాంటి వాళ్ళు ఇంకో చోట రావద్దు, ఆ విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికైతే ఇంకొక అంశం ఏంటిదనంటే దేవాలయ భూములైనా కానీ వ్యక్తుల పేర్లతో కబ్జా, అధికారులు కావచ్చు, మిగతా వ్యవస్థ, పాలన వ్యవస్థలలో కొంతమంది దుర్మార్గులు వ్యక్తుల పేర్ల మీద కబ్జా చేస్తున్నారు. వ్యక్తులు వచ్చేసి ఏంటిదనంటే దేవుని పేరుతో భూముల మీద కబ్జా చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏందనంటే దేవుణ్ణి ఏ విషయంలోనైనా సునాయాసంగా వాడుకోవడం. ఎందుకు అనంటే ఇది సున్నితమైన వ్యవస్థ. ఈ సున్నితమైన వ్యవస్థలలో ఘర్షణ జరిగినప్పుడు ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటే మనం ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పేసి ఒక అపోహలో ఉంటున్నాం. కానీ దేవుణ్ణి ఏ విధంగా నువ్వు పెట్టుకున్నా కూడా ధర్మం అనేది ఎప్పుడు కాలంలో మారదు, కర్మ ఫలితం ఉంది, ఖచ్చితంగా ఉంటది. కాబట్టి
మేము కూడా ఇక్కడ స్థానిక డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే స్థానిక దేవాదాయ శాఖ మంత్రివర్యులనే కావచ్చు, లేకుంటే అక్కడ ఇట్లాంటి దేవతామూర్తులను విషయాలలో ఇట్లాంటి హేయమైన చర్యలు చేస్తున్నందుకు అక్కడి దేవాదాయ విభాగానికి కూడా మేము ఇక్కడ దేవాదాయ శాఖ వచ్చేసి దేవాదాయ ఆధీనంలో ఉన్న దేవాలయం భూముల మీదనే పనిచేయాలని కాదండి. ధర్మానికి ఆటంకం జరిగితే కూడా వాళ్ళు పనిచేయాలా, ఇది చట్టం ఉన్నది. కాబట్టి వీరందరూ ఈ యొక్క దేవాలయం దేవుని మీద చేస్తున్న రాజకీయాన్ని, దేవుని యొక్క విధానపరంగా విగ్రహాలను పలగొడుతున్న వాటి మీద ఎవరెవరు అనేది గుర్తించేసి వాళ్ళందరి మీద కఠిన చర్యలతో శిక్షలు, అది ఎఫ్ఐఆర్ కానీ లేకుంటే శాఖాపరమైన చర్యలు కానీ తీసుకుంటే ఇంకోటి ఇట్లాంటి వాళ్ళు పుట్టుకరారు. ఇక్కడ దేవుని యొక్క పేరును వాడుకొని చాలా రకాలుగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము మళ్ళీ చెప్తున్నాము, మీ యొక్క పంచాయతీ మీ ఇంట్లో ఉంటే మీరు చూసుకోండి, మీరు రోడ్డు మీద కొత్త మీరు రోడ్డు మీద చూసుకోండి. కానీ ఇంకోసారి హిందూ దేవీ దేవాలయాలు, హిందూ దేవీ దేవతల యొక్క విషయాలను మీరు ఇందులో తీసుకొస్తే చాలా గట్టిగా మేము సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నిస్తున్న వాళ్ళను కూడా మీరు భయప్రాంతం చేస్తున్నారని మాకు తెలిసింది. మీరేదన్నా ఉంటే చట్ట పరిధిలోనే, చట్ట వ్యవస్థలోనే, చట్టము, కోర్టులు అన్ని వ్యవస్థలు ఉన్నవి. ఆ వ్యవస్థ నుంచి మీరు పరిష్కరించుకోండి. అంతేగాని సమస్య మీద మాట్లాడినందుకు కేసులు పెట్టడము, ఒక వ్యక్తి వ్యవస్థ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు వారిని భయభ్రాంతులు చేయడం సరైనది కాదు. మీ యొక్క హేయమైన చర్చలు మేము చాలా ముక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా పునరావృతం అయితే మేము అక్కడికి వచ్చేసి మీ మీద శాఖాపరమైన కార్యాచరణ చేస్తాము, మీ మీద కఠిన పోరాటం చేస్తాము అని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. నమస్తే. రైట్. మొత్తానికి అయితే ఈ పీపుల్స్ డైరీ ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురిస్తాను కూడా 5 కోట్ల పరువు నష్టం వేస్తూ కూడా మనకు మొన్న నోటీస్ రావడం జరిగిందన్న. అయినా కూడా దానికి సంబంధించి మీలాంటి సంఘాలు, అదే విధంగా చాలా మంది ప్రజా సంఘాలంతా కూడా మద్దతు ప్రకటించారో వాళ్ళందరికీ కూడా మా తరపున స్పెషల్ థ్యాంక్ యూ. ఏది ఏమైనా కూడా దేవాది దేవతలు ఎవరైతే వాళ్ళ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇంకొకడు తప్పు చేయకుండా ఉండాలంటే వీళ్లకు పకడ్బందీ సెక్షన్లు కానీ చట్టరీత్యా పోతే ఇంకొకడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఒక్కొక్కరిని వణుకుబడుతుందని కూడా మనకైతే మన బండగారులు ఇద్దరు చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు కూడా కంటెంట్ చూస్తున్నానండి పీపుల్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ.